అణు మరియు రసాయన ప్రమాదాలు అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. అణు మరియు రసాయన ప్రమాదాలు, లిజన్ కేర్ఫుల్లీ. అణు మరియు రసాయన ప్రమాదాలు యొక్క అణు మరియు రసాయన ప్రమాదాలకు సంబంధించి చూడండి ఒకసారి. ఈ యొక్క అణు మరియు రసాయన ప్రమాదాలు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటామండి? అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్ అంటారు. అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్. అణు మరియు రసాయన ప్రమాదాలు అంటే అటామిక్ మరియు కెమికల్ యాక్సిడెంట్స్ అని. అటామిక్ మరియు కెమికల్ యాక్సిడెంట్స్ అంటారండి. ఈ అటామిక్ మరియు కెమికల్ యాక్సిడెంట్స్కి సంబంధించిన విషయాల గురించి మనం చాలా విషయాలు చెప్పుకోవాలండి. ఈ యొక్క అణు మరియు రసాయన ప్రమాదాలు, అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్. ఈ అటామిక్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్కి సంబంధించిన విషయాల గురించి వన్ బై వన్ డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క అణు మరియు రసాయన ప్రమాదాల్లో ప్రధానంగా ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలండి. మరి అణు మరియు రసాయన ప్రమాదాలు అన్నప్పుడు దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఏంటంటే, ఫస్ట్ వన్ చూడండి. వన్ ఈజ్, మీకు కొన్ని విషయాలు జనరల్గా చెప్పాలి. యురేనియం అనే విషయం. ఈ యొక్క యురేనియం మరియు థోరియం అంటాం కదండి మనం. ఈ యొక్క యురేనియం మరియు థోరియం, యురేనియం అండ్ థోరియం యురేనియం మరియు థోరియం, ఈ రెండింటిని ఏమని పిలుస్తారంటే న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటారండి. న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటారు. న్యూక్లియర్ ఫ్యూయల్స్, అణు ఇంధనాలు, న్యూక్లియర్ ఇంధనాలు అంటారు. యురేనియం అండ్ థోరియం ఏమంటారండి? న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఆర్ అటామిక్ ఫ్యూయల్స్ అంటారు. వీటి వల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయండి. యూజెస్ అండ్ ఆల్సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ వచ్చేసి ఏమున్నాయంటే చూడండి, ఈ యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి సార్? ఈ యొక్క యురేనియం మరియు థోరియం వల్ల న్యూక్లియర్ ఇంధనాలు అని, అటామిక్ ఇంధనాలు అని అంటారు. ఈ యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా అటామిక్ పవర్ తయారు చేయొచ్చండి. అటామిక్ పవర్ అంటే అణు విద్యుత్ శక్తిని తయారు చేయవచ్చు వీటితో. కాబట్టి అటామిక్ పవర్ను తయారు చేసి అణు విద్యుత్ శక్తిని తయారు చేయవచ్చు. మరి అటామిక్ పవర్ను తయారు చేయవచ్చు, అణు విద్యుత్ శక్తిని. మరి దేశంలో మీకు నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పాలండి. మరి అటామిక్ పవర్ స్టేషన్స్ భారతదేశంలో ఏమున్నాయి ఒకసారి మీకు తెలియాలి ఈ విషయాలండి. సింపుల్గా మనం ఒక 2 విషయాలు చెప్తానండి మీకు. ఇప్పుడు చూడండి, అటామిక్ పవర్ స్టేషన్స్, అటామిక్ పవర్ మరి భారతదేశంలో అటామిక్ పవర్ స్టేషన్స్ ఎక్కడున్నాయి, ఏంటి, వాటికి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ అటామిక్ పవర్ స్టేషన్స్ ఇన్ ద కంట్రీ, దేశంలో. ఈ యొక్క అటామిక్ పవర్ స్టేషన్స్ అనగానే వన్ ఈజ్ NAPS న్యాప్స్ అంటారు. NAPS న్యాప్స్. నెక్స్ట్ వన్ ఈజ్ RAPS ర్యాప్స్ అంటారు. ఏంటండి? RAPS ర్యాప్స్. నెక్స్ట్ వన్ KAPS క్యాప్స్. KAPS క్యాప్స్ అని. అదేవిధంగా TAPS ట్యాప్స్ అంటారు. TAPS ట్యాప్స్. నెక్స్ట్ వన్ KAPS క్యాప్స్. నెక్స్ట్ వన్ MAPS మ్యాప్స్ అని. నెక్స్ట్ వన్ KAPS క్యాప్స్ అంటారు. అంటే ఈ యొక్క యురేనియము మరియు థోరియంను
మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మంచికి యూజ్ చేసుకోవచ్చు. అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏమున్నాయో ఒకసారి చూడండి. వీటికి సంబంధించి అన్ని విషయాలు మీకు నేను చెప్తానండి క్లియర్‌గా. కాబట్టి అడ్వాంటేజెస్ అన్నప్పుడు అటామిక్ పవర్ అణువిద్యుత్ శక్తి తయారీలో ఈ యొక్క యురేనియంను గాని, థోరియంను గాని ఉపయోగిస్తారు. ఇప్పుడు చూడండి వన్ ఈజ్ ఎందుకు ఉపయోగిస్తారండి? ఒకటి ఎన్ఏపిఎస్ నాప్స్ అన్నాం. నాప్స్ అంటే నరోరా అటామిక్ పవర్ స్టేషన్ అంటారు. ఈ యొక్క నరోరా అణువిద్యుత్ శక్తి కేంద్రం అనేది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బులంద్ షహర్ జిల్లాలో ఉందండి. బులంద్ షహర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ జిల్లాలో ఉంది. ఆర్ఏపిఎస్ ర్యాప్స్ అంటున్నాం. ర్యాప్స్ అంటే రావత్ బటా. రావత్ బటా అటామిక్ పవర్ స్టేషన్ అంటారు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా పట్టణానికి సమీపంలో ఉందండి. కోటా పట్టణం. ఎస్, ఓకే. ఇక్కడ కేఏపిఎస్ క్యాప్స్ ఉంది. కక్రపరా అంటారు. కక్రపరా అటామిక్ పవర్ స్టేషన్ ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. టిఏపిఎస్ ట్యాప్స్ అంటారు. తారాపూర్. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడండి? ఇది మహారాష్ట్రలో ఉంది. తారాపూర్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఒకటి మహారాష్ట్ర తారాపూర్లో ఉంది. అదేవిధంగా కేఏపిఎస్ క్యాప్స్ అంటే కైగా. కైగా అటామిక్ పవర్ స్టేషన్. ఈ కైగా అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉందండి. ఎక్కడుందండి ఇది? కర్ణాటక రాష్ట్రంలో కైగా అటామిక్ పవర్ స్టేషన్. నెక్స్ట్ వన్ ఇక్కడికి వద్దాం. ఎంఏపిఎస్ మ్యాప్స్ అంటే మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అంటారు. మద్రాస్. ఈ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ని కల్పకం అని కూడా అంటారండి. కల్పకం అటామిక్ పవర్ స్టేషన్ అని కూడా అంటారు. ఎస్, ఓకే. కేఏపిఎస్ క్యాప్స్ అంటే కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్ అంటారు. కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్. ఈ కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడుందండి? ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉంటుంది. ఎక్కడుందండి ఇది? తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి డిస్ట్రిక్ట్, తిరునల్వేలి జిల్లాలో ఉంటుంది. కాబట్టి ఒకటి విషయం ఏంటంటే ఈ యొక్క అటామిక్ ఫ్యూయల్స్ అన్నప్పుడు యురేనియం, థోరియం ఏమంటారంటే న్యూక్లియర్ ఫ్యూయల్స్ అని, అటామిక్ ఫ్యూయల్స్ అంటారు. ఈ యొక్క యురేనియం మరియు థోరియంలో వచ్చేసి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మరి అడ్వాంటేజెస్ వచ్చేసి ఏమున్నాయంటే ఈ యొక్క యురేనియంను, థోరియంను ఉపయోగించి ఈ యొక్క అటామిక్ పవర్, ఆ న్యూక్లియర్ పవర్ను తయారు చేయవచ్చు. మరి భారతదేశంలో అటామిక్ పవర్ స్టేషన్స్ వచ్చేసి ఎక్కడున్నాయంటే ఒకటి నరోరా అణువిద్యుత్ శక్తి కేంద్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ జిల్లాలో ఉంది. మరి అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో రావత్ బాటా అటామిక్ పవర్ స్టేషన్ ఇది ఎక్కడ అంటే కోటా పట్టణానికి సమీపంలో ఉంది. అదేవిధంగా కాక్రపారా అటామిక్ పవర్ స్టేషన్ ఇది గుజరాత్ రాష్ట్రంలో కాక్రపారా వద్ద. మరి మహారాష్ట్రలో తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఉంది. ఈ యొక్క తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ అటామిక్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటి అటామిక్ పవర్ స్టేషన్ ఏది అంటే తారాపూర్. ఎప్పుడు ఏర్పాటు చేశారండి ఈ యొక్క తారాపూర్ని? 1969 1969వ సంవత్సరంలో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 1969. కాబట్టి ఇది దేశంలోనే మొట్టమొదటి అటామిక్ పవర్ ప్లాంట్. ఓకే. కైగా అటామిక్ పవర్ స్టేషన్ అంటున్నాం. ఈ యొక్క కైగా అటామిక్ పవర్ స్టేషన్ వచ్చేసి ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలో కైగా. మరి మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ ఆర్ కల్పకం అటామిక్ పవర్ స్టేషన్ తమిళనాడు చెన్నైలో ఉంటుంది. మరి అదేవిధంగా కేఏపిఎస్ క్యాప్స్ అంటే కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్ అదంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉంటుందండి. తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఉంది. మరి ప్రొడక్షన్ పరంగా యాజ్ పర్ అటామిక్ ప్రొడక్షన్ యొక్క ఉత్పత్తి పరంగా అండి, యాజ్ పర్ అటామిక్ ప్రొడక్షన్ ఉత్పత్తి పరంగా ఇది ఇండియాలోనే టాప్ పొజిషన్ ఉంది. ఏదండి? కుడంకులం అటామిక్ పవర్ స్టేషన్. సుమారుగా 1600 మెగావాట్ల దాకా విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుందండి ఈ ప్లేస్లో. ఇది ఏ జిల్లాలో ఉంది? తిరునల్వేలి డిస్టిక్లో ఉంది. ఇవి ఇలా విషయాలు, అడ్వాంటేజెస్, ఉపయోగాలు ఇలా ఉన్నాయండి.
మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క యురేనియం మరియు థోరియంను ఉపయోగించి అణుబాంబులు మరియు హైడ్రోజన్ బాంబులు కూడా తయారు చేస్తారండి. అణుబాంబులు మరియు హైడ్రోజన్ బాంబులు కూడా తయారు చేస్తారు. మరి యొక్క అణుబాంబులు మరియు హైడ్రోజన్ బాంబులు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి ప్రపంచంలోనే ఇప్పుడు చూడండి ఒక్కో దాని గురించి మన గురించి చెప్పుకుందాం. మనం ఫస్ట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే మరి ప్రస్తుతం భారతదేశంలో వచ్చేసి ఏం చేశారంటే ప్రస్తుతం కాదండి. భారతదేశంలో ఈ యొక్క అటామిక్ పవర్ తయారు చేస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు ఏం చేశారంటే మొదట్లో ప్రారంభంలో ఇనిషియల్గా ప్రారంభంలో భారతదేశం వద్ద ఈ యొక్క యురేనియం కానీ థోరియం కానీ నిల్వలు చాలా తక్కువగా ఉండేవి. మనం ఏం చేసేవాళ్ళమంటే ఇతర దేశాలపై ఆధారపడి ఉండేవాళ్ళం. ఈ యొక్క యురేనియం నిల్వలను దిగుమతి చేసుకోవడానికి అరువులు దాసేవాళ్ళం. మాకు యురేనియంను సప్లై చేయండి అని అన్ని దేశాలను అడిగేవాళ్ళం. ప్రపంచంలో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం ఆస్ట్రేలియా కానీ కెనడా వంటి దేశాల్లో ఈ యొక్క యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉందండి. కాబట్టి మనమందరం కూడా ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళందరినీ కూడా బ్రతిమాలే బెగ్గింగ్ చేసేవాళ్ళం. ముఖ్యంగా భారతదేశం అంతే పాకిస్తాన్ పరిస్థితి అంతే. యురేనియం నిల్వలు లేవు కాబట్టి మనం వాళ్ళందరినీ బతిమాలం. సార్ యురేనియంను సప్లై చేసే దేశాలన్నీ కలిసి లిజన్ కేర్ఫుల్లీ. యురేనియంను సప్లై చేసే దేశాలన్నీ కలిసి ఒక కన్ఫెడరేషన్గా ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి. దాన్ని ఏమంటారంటే ఎన్ఎస్జి అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏమంటారండి? ఎన్ఎస్జి అంటారు. యురేనియంను సప్లై చేసే దేశాలన్నీ కలిసి ఒక సమాఖ్యగా ఒక గ్రూప్ లాగా ఒక యూనిటీగా ఏర్పడ్డాయి. దాన్ని ఏమంటారంటే ఎన్ఎస్జి అంటారు. ఎన్ఎస్జి అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, నాట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఎన్ఎస్జి స్టాండ్స్ ఫర్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారండి? ఎన్ఎస్జి అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని పిలుస్తారు. ఏమంటారండి? న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటారు. అంటే యురేనియం అంటే అణు ఇంధనాలను, యురేనియం అనేది కాదండి, అణు ఇంధనాలు, అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ని సప్లై చేసే దేశాలన్నీ కలిపి ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి. దాన్ని ఏమంటారంటే ఎన్ఎస్జి అంటారు. ఎన్ఎస్జి స్టాండ్స్ ఫర్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటారు. ఈ యొక్క ఎన్ఎస్జిలో సభ్య దేశాల సంఖ్య వచ్చేసి ఎంత అంటే 45 కంట్రీస్ అండి. 45 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయండి. ఎన్ఎస్జిలో సభ్య దేశాల సంఖ్య ఎంత అండి? 45. మరి భారతదేశానికి ఈ యొక్క ఎన్ఎస్జిలో సభ్యత్వం ఉందా అంటే లేదు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి యురేనియంను సప్లై అంటే అటామిక్ ఫ్యూయల్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ను సప్లై చేసే దేశాలని కలిసి ఒక సమాఖ్యగా కన్ఫెడరేషన్గా ఏర్పడ్డాయి. ఈ సమాఖ్యనే ఈ యొక్క గ్రూప్ని ఏమని పిలుస్తారంటే ఎన్ఎస్జి అంటారు. ఎన్ఎస్జి స్టాండ్స్ ఫర్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని అర్థం. ఈ యొక్క ఎన్ఎస్జిలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 45 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి దీనిలో భారతదేశానికి సభ్యత్వం ఉందా అంటే భారతదేశానికి సభ్యత్వం లేదు. ఓకేనండి? ఎస్. ఇంకొక విషయం, అదేవిధంగా ఐఏఈఏ అంటారు. ఐఏఈఏ అంటే స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అంటారండి. ఈ యొక్క ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటున్నాం. ఈ యొక్క ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటున్నాం కదా, దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుంది అంటే ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నా నగరంలో ఉందండి. ఆస్ట్రేలియా కాదండి, ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నా నగరంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఆస్ట్రియా క్యాపిటల్ అయిన వియన్నా నగరంలో ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుంది అండి? ఆస్ట్రియా క్యాపిటల్ అయిన వియన్నా నగరంలో ఉంది. కాబట్టి ఇలా యురేనియం సప్లై చేసే దేశాలను కలిసి ఒక కన్ఫెడరేషన్గా ఏర్పడ్డాయి. దాన్ని ఎన్ఎస్జి అంటే
ఎన్ఎస్జీలో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 45, మరి ఇండియాకు ఉందా అంటే లేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐఐఈ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటారు. ఎక్కడుంది దీని ప్రధాన కార్యాలయం అంటే ఆస్ట్రియా క్యాపిటల్ అయిన వియన్నా నగరంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇవే అండి ఇలా విషయాలున్నాయి. మరి ఇలా ఉంటే మనం ఏం చేసామంటే ఒక విషయం చూడండి, ఉన్న నిల్వల్ని కరెక్ట్‌గా సద్వినియోగం చేసుకున్నాం. ఎవరండి? భారతదేశం. పాకిస్తాన్ కూడా అదే పని చేసింది. మరి ఏం చేశారంటే కొన్ని పొరపాటు చేశాం మనం అండి. అంటే పొరపాటు ఏం లేదండి. ఏం తప్పు ఏం చేశాం మనం? ఏం తప్పు చేయలేదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక విషయం ఏంటంటే 1974 అండి. 1974 సంవత్సరం. 1974 మే 18న 1974 సంవత్సరం మే 18న వచ్చేసి మనం ఏం చేశామంటే 1974 మే 18న భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఏం చేసింది అంటే భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ 1974 మే 18న ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందండి? అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ని జరిపింది. అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ చేసింది. అటామిక్ ఎక్స్ప్లోజివ్ చేసింది అంటే పరీక్షించిందండి, ప్రోబ్ చేసింది. అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ చేసింది? 1974 మే 18న ఇండియన్ గవర్నమెంట్ అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ డెజర్ట్ అండి. థార్ ఎడారిలో ఎక్కడ పరీక్షించారు అంటే పోఖ్రాన్ అనే ప్రదేశం వద్ద పరీక్షించడం జరిగిందండి. పోఖ్రాన్ అనే ప్రదేశం వద్ద మొట్టమొదటిసారిగా టెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి మొదటిసారిగా అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడ పరీక్షించింది అంటే అటామిక్ అణుబాంబులను ఎక్కడ పరీక్షించింది అని క్వశ్చన్ అడిగితే 1974 మే 18న ఇండియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం యొక్క అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ని ఎక్కడ పరీక్షించింది అండి? రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారిలోని పోఖ్రాన్ అనే ప్రదేశం వద్ద మొట్టమొదటిసారిగా పరీక్షించడం జరిగింది. మరి ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారిలో మొత్తం ఇసుక దిబ్బలండి. అది కూడా మే 18 అంటే బాగా ఎండాకాలం, సమ్మర్ సీజన్. విపరీతమైన వేడిగాలులు వీస్తాయి. లూ అనే స్థానిక పవనం వల్ల పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ లూ అనే స్థానిక పవనం వేయడం వల్ల టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. థార్ ఎడారిలో వచ్చేసి ఇసుక దిబ్బలు ఎలా ఉంటాయంటే 150 మీటర్స్ 150 మీటర్ల ఎత్తు వరకు ఈ యొక్క ఇసుక దిబ్బలు, శాండ్ డ్యూన్స్ విస్తరించి ఉన్నాయి. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారిలో పోఖ్రాన్ అనే ప్రదేశం వద్ద భారత ప్రభుత్వం అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ని ఎలా ప్రోబ్ చేసింది అంటే పెద్ద లోతైన గోతులు తవ్వేసి లోపల ఈ యొక్క అటామిక్ బాంబులను పెట్టి ఇసుకతో కప్పి అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ని ఈ యొక్క అణుబాంబులను పరీక్షించడం జరిగింది. ఎప్పుడండి అది? 1974 మే 18న. మరి ఈ సమయంలో ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ట్ వచ్చేసి ఎవరంటే డాక్టర్ రాజా రామన్న అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ రాజా రామన్న ఎవరండి? డాక్టర్ రాజా రామన్న వచ్చేసి ఆ సమయంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అండి. ఈయన డాక్టర్ రాజా రామన్న వచ్చేసి ఫేమస్ సైంటిస్ట్ అట్ ద టైం, అటామిక్ సైంటిస్ట్, శాస్త్రవేత్త. డాక్టర్ రాజా రామన్న నేతృత్వంలో 1974 మే 18న అటామిక్ ఎక్స్ప్లోజివ్స్ని అటామిక్ బాంబుల్ని ఎక్కడ పరీక్షించడం జరిగింది, బ్లాస్ట్ చేశారంటే రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారిని పోఖ్రాన్ అనే ప్రదేశం వద్ద ఎవరి నేతృత్వంలో అంటే డాక్టర్ రాజా రామన్న సారథ్యంలో పరీక్షించడం జరిగింది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ సక్సెస్ అనే దానికి సింబల్గా, అంటే సక్సెస్ అయిన దానికి సింబల్గా ఏం చేశారంటే సక్సెస్కి సింబల్గా, సక్సెస్ సింబల్ అంటే విజయానికి చిహ్నంగా, విజయానికి గుర్తుగా ఏం చేశారంటే లాఫింగ్ బుద్ధ అంటే బుద్ధుడు నవ్వాడు అనేది పెట్టారు. బుద్ధుడు నవ్వాడు, లాఫింగ్ బుద్ధ, బుద్ధుడు నవ్వాడు అనే సింబల్ను తీసుకోవడం జరిగిందండి. బుద్ధుడు నవ్వాడని సింబల్ తీసుకున్నాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బుద్ధుడు నవ్వాడు అని.
యెస్. మళ్ళీ రెండవసారి కూడా మనం ఎప్పుడు చేశామంటే అటామిక్ ఎక్స్‌ప్లోజివ్స్‌ని మళ్ళీ అటామిక్ బాంబులను రెండవసారి ఎప్పుడు పరీక్షించాము? ఇది ఏ టైంలో అండి? శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్న సమయంలో జరిగిందండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో. యెస్. ఓకే. రెండవది 1998 మే 11థ్ అండ్ 13థ్. మే 11థ్ అండ్ 13థ్. మే 11 మరియు 13వ తారీఖున. 1998 మే 11థ్ అండ్ 13థ్‌న కూడా ఈ యొక్క అణుబాంబులను పరీక్షించడం జరిగిందండి. 1998 మే 11థ్ అండ్ 13థ్. మరి ఇప్పుడు కూడా మరి ఎవరు ఈ టైంలో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎవరండి? మరి ఏబీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు. అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నాడు. అప్పుడేమో శ్రీమతి ఇందిరాగాంధీ. మరి అటామిక్ ప్రోబ్ అంటే అణుబాంబులను ఎక్కడ పరీక్షించారో, అణు పరీక్షలు ఎక్కడ జరిపారండి? ఈ యొక్క అణు పరీక్షలను జరిపిన ప్రదేశం, అణు పరీక్షలను ఎక్కడ పరీక్షించారు అంటే రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారిలోని పోఖ్రాన్ అనే ప్రదేశం వద్దనే మళ్ళీ అగైన్ థార్ ఎడారిలోని పోఖ్రాన్ అనే ప్రదేశం వద్దనే పరీక్షించడం జరిగింది. పోఖ్రాన్ అనే ప్రదేశం వద్దనే పరీక్షించడం జరిగింది. ఓకేనా అండి? రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ అనే ప్రదేశం వద్దనే మళ్ళీ అటామిక్ ఎక్స్‌ప్లోజివ్ జరిపారు. అణు పరీక్షల్ని రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారిలోని పోఖ్రాన్ అనే ప్రదేశం వద్దనే. మరి ఈ సమయంలో ప్రఖ్యాత సైంటిస్ట్ వచ్చేసి ఎవరంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ సమయంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త అండి. అబ్దుల్ కలాం వచ్చేసి ప్రముఖ శాస్త్రవేత్త. ఆ రోజుల్లో వచ్చేసి ఎవరున్నారండి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వచ్చేసి ప్రముఖ శాస్త్రవేత్తగా ఉన్నాడు. అప్పుడేమో డాక్టర్ రాజారామన్న, ఇప్పుడేమో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. లొకేషన్ వచ్చేసి సేమ్ లొకేషన్. మరి అప్పుడేమో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఇందిరాగాంధీ, ఇప్పుడేమో అటల్ బిహారీ వాజ్పేయి. అది ఎప్పుడు జరిగిందండి? 1974 మే 18థ్‌న అణు పరీక్షలు జరిపాం. మరి ఇది ఎప్పుడండి? 1998 మే 11థ్ అండ్ 13థ్. రెండు కూడా సేమ్ మేలోనే జరుగుతున్నాయి చూడండి. ఎందుకంటే అటామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ జరిపినప్పుడు, అణు పరీక్షలు జరిగినప్పుడు, అటామిక్ టెస్టులు జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రపంచమంతా కూడా మన మీద కన్నేస్తుందనమాట. అలాంటిది లేకుండా మరి శీతాకాలంలోనూ, వర్షాకాలంలోనే కాకుండా ఈ యొక్క మే మాసంలో వచ్చేసి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. బయట ప్రపంచానికి ఎవరికీ తెలియకుండా ఏం చేశారంటే మే 18థ్‌న అదేవిధంగా మే 11థ్ అండ్ 13థ్‌న ఈ యొక్క అటామిక్ పరీక్షలు అంటే అటామిక్ పరీక్షలు జరపడం, అణు పరీక్షలు జరపడం ఎక్కడ జరిగారంటే రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారిలో జరపడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ప్రపంచమంతా మన మీదపై పగబడుతుందన్నమాట. కానీ తెలిసిపోయిందండి. అలా అయినా కూడా మొత్తానికి తెలిసిపోయింది. ఇంకా అమెరికా మన మీద ఇంకా పగబట్టింది. అంటే మీరు అణు పరీక్షలు జరుపుతారా అని ఈ యొక్క యురేనియంను కానీ, థోరియంను కానీ, ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్స్‌ని సప్లై చేయడం భారత్‌కి కానీ, పాకిస్తాన్‌కి సప్లై చేయడం మానేశారు మొత్తం ప్రపంచ దేశాలను. అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసింది అమెరికా. అమెరికా పెద్దన్నండి. సూపర్ పవర్ కంట్రీ, అగ్రరాజ్యం. కాబట్టి భారత్ కానీ, పాకిస్తాన్ కానీ ఎవరు కూడా ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఎవరు కూడా సప్లై చేయవద్దు. సప్లై చేస్తే మీ అంతు చూస్తా అని అందరికీ ఈ యొక్క హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఫలితంగా ఎవరు కూడా ఈ యొక్క అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్‌ని సప్లై చేయడం మానేశారు భారతదేశానికి కానీ, పాకిస్తాన్‌కి కానీ. మరి మనం అటామిక్ ఎక్స్‌ప్లోజివ్ చేస్తే మరి పాకిస్తాన్ కూడా అటామిక్ ఎక్స్‌ప్లోజివ్ చేస్తుంది. మనం చేస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కూడా చేస్తారండి. మరి పాకిస్తాన్ వచ్చేసి అటామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ వచ్చేసి ఎక్కడ చేస్తుందో ఒకసారి చూడండి. మనమేమో రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలో పోఖ్రాన్ అనే ప్రదేశం వద్ద అణు పరీక్షలు జరపడం జరిగింది. రెండవసారి 1998 మే 11థ్ అండ్ 13థ్‌న ఏబీ వాజ్పేయి సమయంలో అణు పరీక్షలు జరిపే ఆ సమయంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఏపీ అబ్దుల్ కలాం ప్రముఖ శాస్త్రవేత్త. మరి ఈ సమయంలో వాళ్ళు ఇక్కడ బుద్ధుడు నవ్వాడన్నాం. ఇక్కడ మళ్ళీ ఏంటంటే అగైన్ బుద్ధ, అగైన్ లాఫింగ్ బుద్ధ, అగైన్ లాఫింగ్. బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. ఒక్కసారి కాదు, నవ్వుతూనే ఉన్నాడు. బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. అగైన్ లాఫింగ్ బుద్ధ. బుద్ధుడు మళ్ళీ
నవ్వాడు అనే సింబల్ పెట్టుకున్నారు. ఇదే అండి, అప్పుడు నవ్వాడు మళ్ళీ నవ్వాడు, బుద్ధుడు మళ్ళీ నవ్వాడనే సింబల్. మరి ఇలా చేస్తుంటే మన పొరుగున దేశం, మరి పైగా మన దయాది ఈ యొక్క పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు జరపాలి అంటే మనం చేసి తప్పకుండా వాళ్ళు కూడా చేస్తారండి, అదంతే. కాబట్టి పాకిస్తాన్ ఎక్కడ జరుగుతుంది అని అణు పరీక్షలు ఎక్కడ జరిపింది అంటే బలూచిస్తాన్ ప్రాంతంలో, బలూచిస్తాన్ ప్రాంతంలోని చాగాయ్ హిల్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాగాయ్ కొండలు, బలూచిస్తాన్ ప్రాంతంలోని చాగాయ్ హిల్స్లో ఈ యొక్క అణు పరీక్షలు జరిపింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాగాయ్ హిల్స్ అండి. పాకిస్తాన్ ఎక్కడ జరుపుతుందండి? పాకిస్తాన్ వచ్చేసి బలూచిస్తాన్ ప్రాంతంలోని చాగాయ్ హిల్స్లో ఈ యొక్క అటామిక్ ఎక్స్ప్లోజివ్ జరుపుతుంది. ఇలాంటి అంశాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం అనేది ఏం చెప్తాం, తార్ ఎడారిలోని పొక్రాన్ అనే ప్రదేశం అందరు చెప్తారు. మరి అదేవిధంగా మనం అటామిక్ ఎక్స్ప్లోజివ్ జరిపామంటే ఇమ్మీడియట్గా పాకిస్తాన్ కూడా అటామిక్ అణు పరీక్షలు జరుపుతుంది. మరి పాకిస్తాన్ ఎక్కడ అణు పరీక్షలు జరుపుతుంది అని క్వశ్చన్ అడిగితే పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రాంతంలోని చాగాయ్ కొండలు చాగాయ్ హిల్స్లో ఈ యొక్క అణు పరీక్షలు నిర్వహిస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇలాంటివి. ఎస్ ఇది ఇలా ఉంటే అమెరికా మన మీద పగబట్టింది. ఏందయ్యా మీరు అసలు ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్స్ని ఉపయోగించి మీరు ఇలా చేస్తారా, ఇది పద్ధతేనా అని అంటే మరి భారత్ కానీ పాకిస్తాన్ యొక్క వాదన ఏంటంటే మీరేమో అటామిక్ అణు పరీక్షలు జరిపారు, అణుబాంబులను పరీక్షించారు, అన్నీ చేసుకున్నారు, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఏమో అణు పరీక్షలు జరపద్దు, అది చేయొద్దంటే ఎలా అండి అని. అదేవిధంగా అణు పరీక్షలను నిషేధం కోసం అణు నిషేధ ఒప్పందాన్ని తీసుకొచ్చిందండి అమెరికా. అణు నిషేధ ఒప్పందాన్ని ఒకటి తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి ఎవరు కూడా అణు పరీక్షలను జరపకూడదు, అణు నిషేధ ఒప్పందం అంటారు. దాన్ని ఏమంటారంటే సిటీబీటీ అంటారండి. సిటీబీటీ అంటారు. సిటీబీటీ అంటే ఏంటంటే కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటారు. బ్యాన్ చేయాలి మనం అణు నిషేధ ఒప్పందం, ఇప్పటి అణు పరీక్షలు జరపకూడదు, ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ చేయాలి అని ఒక చట్టాన్ని కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చిందండి. కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి. ఏ సంవత్సరం అంటే 1996, 1996లో. ఎవరు తీసుకొచ్చారు ఈ చట్టాన్ని? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సూపర్ పవర్ కంట్రీ అయిన అమెరికా తీసుకొచ్చింది ఈ చట్టాన్ని. అమెరికా చేసి మొట్టమొదటిసారిగా సిటీబీటీపై సంతకం చేసిన దేశం, సిటీబీటీపై సంతకం చేసిన మొదటి దేశం వచ్చేసి ఏది అంటే యుఎస్ఏని. వాళ్ళేమో ఎప్పుడో 1950స్లోనే 1950 దశకంలోనే ఈ యొక్క అలస్కా ప్రాంతంలో వీళ్ళు అమెరికా వాళ్ళేమో అటామిక్ ఎక్స్ప్లోజివ్ జరిపారు, అణు పరీక్షలు జరిపారు, సక్సెస్ అయ్యారు. తర్వాత చాలా కాలం తర్వాత భారత ప్రభుత్వం 1974 మే 18న మనం పరీక్షలు జరిపాం. మరి అదేవిధంగా 1998 మే 11th and 13th కూడా అణు పరీక్షలు జరిపాం. ఇది కంటగింపుగా మారింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, యుఎస్ఏకి. వెంటనే ఒక చట్టాన్ని తీసుకువచ్చింది, అణు పరీక్షలను నిషేధించడానికి ఒక చట్టాన్ని కూడా, ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చింది. దాన్ని ఏమంటారంటే సిటీబీటీ అంటారు. సిటీబీటీ స్టాండ్స్ ఫర్ కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటారు. ఈ కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటే సమగ్ర అణు నిషేధ ఒప్పందం అంటారండి. ఈ యొక్క సమగ్ర అణు నిషేధ ఒప్పందం అంటే సిటీబీటీ, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటే సమగ్ర అణు నిషేధ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం ఎప్పుడు వచ్చింది అమలులోకి, ఎప్పుడు తీసుకొచ్చారంటే అమెరికా 1996లో తీసుకొచ్చి ఒక ఒప్పందాన్ని, దాని మీద ఫస్ట్ సైన్ తనే చేసింది. తర్వాత ఇండియాని, పాకిస్తాన్ని, మరి దేశంలో ఇంకా ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలని కూడా మీరు కూడా దీంట్లో సైన్ చేయని బలవంతం పెడుతుంది, ఫోర్స్ చేస్తుంది. కానీ మిగిలిన దేశాలు, భారత్తో పాటు ఇతర దేశాలు కూడా ఏమంటున్నాయంటే మేమేం చేయాలి, మరి ఇప్పుడిప్పుడు మేము ఎదుగుతున్నాం, ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నాం, డెవలపింగ్ కంట్రీస్, మేము అభివృద్ధి చెందుతున్న దేశాలం, మేము కూడా పరీక్షించుకోవాలి కదా. మీరు ఒకరేమో ఫస్ట్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు జరిపిన దేశం ఏదంటే మీరే. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు జరిపిన దేశం వచ్చేసి యుఎస్ఏ.
అమెరికా. మీరేమో అణుపరీక్షలు జరిపారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడేమో ఒక చట్టాన్ని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా దీంట్లో సాయం చేయండి సమగ్ర అణు నిషేధ ఒప్పందంలో అని మమ్మల్ని అందరినీ బలవంతం చేస్తున్నారు. మేమందరం కూడా దీనిలో అబ్జల్యూట్‌గా అంటే పూర్తిగా మేము కూడా ఈ యొక్క పరీక్షలు జరిపి అన్నీ అయిన తర్వాత దానిపై మేము సంతకం చేస్తామని మిగతా దేశాలు, భారత్‌తో పాటు మిగతా దేశాలు కూడా ఇలా పేచి పెట్టాయి. కాబట్టి కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీని ఎప్పుడు తీసుకొచ్చారు? 1996లో. ఎవరు తీసుకొచ్చారంటే అమెరికా తీసుకొచ్చింది. అంటే మొట్టమొదటిసారిగా సైన్ చేసిన దేశం కూడా ఏంది అంటే అమెరికానే. మరి అమెరికా కూడా ఎప్పుడో 1950స్‌లోనే ఏం చేసింది సార్? అణుపరీక్షలను జరిపింది. మరి అమెరికా అణుపరీక్షలను ఎక్కడ జరిపింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా అణుపరీక్షలను ఎక్కడ జరిపింది? ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అణుపరీక్షలను ఎక్కడ జరిపేది అంటే అలస్కా రాష్ట్రం అండి. అలస్కా రాష్ట్రంలో, అలస్కా స్టేట్ ఉంటుందండి ఇది. ఇది జనరల్‌గా చెప్పాలంటే ధ్రువ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. ధ్రువ ప్రాంతాలు, పోలార్ రీజియన్‌కు చాలా దగ్గరగా ఉందండి ఇది. ధ్రువ ప్రాంతాలకి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఆర్కిటిక్ రీజియన్‌కి అంటే పోలార్ రీజియన్, ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉంది ఈ యొక్క అలస్కా. అంటే పూర్తిగా మంచుతో కప్పబడిన ప్రాంతం అండి. పూర్తిగా ఇట్ ఈస్ ఫుల్ కవర్డ్ విత్ ఐస్ క్యూబ్స్. అంటే పూర్తిగా మంచుతో కప్పబడిన ప్రాంతం ఇది ఈ యొక్క అలస్కా. ఈ యొక్క అలస్కాలో వచ్చేసి ధ్రువ ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతంలో ఏం చేశారు అంటే ధ్రువ ప్రాంతాలు కాబట్టి సార్ జనరల్లీ ఈ యొక్క ధ్రువ ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చేసి ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ యొక్క అటామిక్ ఎక్స్ప్లోజివ్ జరిపింది. మరి ఈ యొక్క అలస్కాలో వచ్చేసి ప్రధానంగా ఎవరి స్థావరం అండి ఇది? ఈ యొక్క అలస్కా అనేది ముఖ్యంగా అలస్కా అనేది ఎవరి స్థావరాలంటే ఈ యొక్క ఎస్కిమోల స్థావరాలండి ఇది. ఎస్కిమోస్ అంట మనం. ఎస్కిమోల స్థావరాలు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలస్కాలో ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఎస్కిమోలు నివసిస్తారు. ఈ యొక్క అలస్కా ప్రాంతంలో అమెరికా ఏం చేసిందంటే అటామిక్ అణు పరీక్షలు నిర్వహించింది. అణు పరీక్షలను నిర్వహించింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అణు పరీక్షలు నిర్వహించిందండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎక్కడ నిర్వహించింది? ఈ యొక్క అలస్కా స్టేట్లో ధ్రువ ప్రాంతాలకు దగ్గరలో ఈ ప్రాంతంలో అణు పరీక్షలు జరిపింది. ఈ అణు పరీక్షలు జరిపినప్పుడు ఇక్కడ ఎస్కిమోలు అనే వాళ్ళు నివసిస్తున్నారు కదండి, ఎస్కిమోలు. ఈ ఎస్కిమోలు వచ్చేసి మామూలుగా జనరల్గా వచ్చేసి ఈ యొక్క ధ్రువ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు. మరి ఒక విధంగా రిమోట్గా అంటే చాలా దూరంగా ఉంటారు. అంటే నాగరిక సమాజానికి చాలా దూరంగా, చాలా ఆరోగ్యవంతమైన ఎటువంటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కాకుండా ప్రాంతంలో నివసిస్తున్నారండి వీళ్ళందరూ కూడా. ఇలా ఈ యొక్క అటామిక్ ఎక్స్ప్లోజివ్ జరపడం వల్ల ఈ యొక్క ఓజోన్ లేయర్కు కూడా ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్ లేయర్ అంటాం కదండి. ఈ యొక్క ఓజోన్ లేయర్ అంటే సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ యొక్క ఓజోన్ లేయర్ కూడా ఈ యొక్క హోల్స్ అంటే పెద్ద పెద్ద రంధ్రాలు పడుతున్నాయి ఈ ధ్రువ ప్రాంతాల వద్ద. కాబట్టి ఓజోన్ లేయర్ అనేది మనం ఎక్కువగా ఎక్కడ ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే ఓజోన్ లేయర్ ఏ ప్రాంతంలో పెద్ద ఎత్తున రంధ్రాలకు గురి అయింది, ఏ పెద్ద ఎత్తున నష్టానికి గురవుతుందంటే ధ్రువాల వద్ద. ఈ యొక్క ధ్రువాల వద్ద ఇలాంటి కార్యక్రమాలు జరగటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క హోల్స్ పడి పెద్ద ఎత్తున సూర్యుని యొక్క కిరణాలు అల్ట్రా వైలెట్ రేసెస్, యూవీ రేసెస్ అనేటి ఇక ధ్రువ ప్రాంతాలు డైరెక్ట్గా పడటం వల్ల ఈ యొక్క మంచు గడ్డలు కరిగి సముద్రాల యొక్క నీటి మట్టం పెరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. కాబట్టి ఈ యొక్క అణు పరీక్షలకు వ్యతిరేకంగా అలస్కాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేపడుతున్న అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఎస్కిమోలు చేసిన ఉద్యమాన్ని ఏమంటారంటే గ్రీన్ పీస్ మూమెంట్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ పీస్ మూమెంట్ అనే ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. గ్రీన్ పీస్ మూమెంట్. ఈ యొక్క గ్రీన్ పీస్ మూమెంట్ అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారండి? గ్రీన్ పీస్ ఉద్యమం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా అలస్కాలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని ఏమంటారంటే గ్రీన్ పీస్ ఉద్యమం అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ గ్రీన్ పీస్ మూమెంట్ అండి. ఈ యొక్క గ్రీన్ పీస్ మూమెంట్తో సంబంధం కలిగిన వాళ్ళు వచ్చేసి ఎవరంటే ఎస్కిమోలు అండి.
కాబట్టి ఈ యొక్క గ్రీన్ పీస్ మూవ్‌మెంట్‌ని ఎవరు స్టార్ట్ చేశారు? మాకు ఈ ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవుతుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ యొక్క ధ్రువ ప్రాంతాల వద్ద ముఖ్యంగా ఈ యొక్క ధ్రువ ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్లీజ్ స్టాప్ ద అటామిక్ ఎక్స్‌ప్లోజివ్స్. ఈ యొక్క అణు పరీక్షలను ఆపండి. ఈ యొక్క అటామిక్ ఎక్స్‌ప్లోజివ్స్‌ని ఆపండి. ఈ ప్రాంతంలోని ఒక ఉద్యమాన్నే చేశారు. ఆ ఉద్యమాన్ని ఏమన్నారంటే గ్రీన్ పీస్ మూవ్‌మెంట్ అని పిలిచారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు రేపు క్వెషన్ ఎలా అడుగుతాడంటే అమెరికా సంయుక్త రాష్ట్రంలో అలస్కా ప్రాంతంలో అమెరికా చేపడుతున్న అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఎస్కిమోలు చేపట్టిన ఉద్యమం ఏమిటి అని క్వెషన్ అడుగుతాడు. కాబట్టి అలస్కాలో అమెరికా చేపడుతున్న ఈ యొక్క అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ యొక్క ఎస్కిమోలు చేపట్టిన ఉద్యమాన్ని ఏమని పిలుస్తారంటే గ్రీన్ పీస్ మూవ్‌మెంట్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటి అంశాలు. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎస్కిమోలు అంటే ఏంటి? ఒక చిన్న విషయం అండి. ఎస్కిమోలు అంటే ఏంటి అనేది కూడా మనకు తెలియాలండి. ఎస్కిమో అంటే ఏంటంటే ఎస్కిమోలు అంటే వీళ్ళు ఎప్పుడో 5000 ఇయర్స్ 5000 సంవత్సరాల క్రితం 5000 ఇయర్స్ అంటే 5000 సంవత్సరాల క్రితం బేరింగ్ జలసంధిని దాటి బేరింగ్ స్ట్రైట్ బేరింగ్ జలసంధి అంటే ఏంటి? బేరింగ్ స్ట్రైట్ అంటారు. ఈ యొక్క బేరింగ్ జలసంధిని దాటి 5000 ఇయర్స్ అంటే 5000 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఎస్కిమోలు అనేవాళ్ళు ముఖ్యంగా ఎక్కడ ఉండేవాళ్ళు? ఆసియా ఖండంలో ఏషియన్ కాంటినెంట్ ఆసియా ఖండంలో సైబీరియా ప్రాంతంలో నివసించే వాళ్ళండి. ఆసియా ఖండంలో సైబీరియా ప్రాంతంలో నివసించే వాళ్ళు ఈ యొక్క ఎస్కిమోలు అనేవాళ్ళు. ఈ ఎస్కిమోలు వచ్చేసి ఏంటంటే సైబీరియా నుంచి ఈ యొక్క బేరింగ్ జలసంధిని దాటి ఎక్కడికి వచ్చి స్థిరపడ్డారు అంటే ఒకటి అలస్కా కెనడా గ్రీన్లాండ్ వంటి ప్రాంతాల్లో వీరు స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎస్కిమో అంటే ఏంటంటే ఎస్కిమో అంటే మంచు బూట్లు కలిగిన వ్యక్తి అని అర్థం. ఎస్కిమో అంటే ఏంటండి? మంచు బూట్లు కలిగిన వ్యక్తి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మంచు బూట్లు కలిగిన వ్యక్తి అని. ఇంకొక అర్థం వచ్చేసి ఏమంటారంటే పచ్చి మాంసంను తినేవాళ్ళు అని కూడా అంటారండి. రా మీట్ పచ్చి మాంసం తినేవారు అని కూడా అంటారు. పచ్చి మాంసం తినేవాళ్ళు అని. ఇంకొకటి ఏమంటారంటే మంచు బూట్లు కలిగిన వ్యక్తి అని ఇలా పేర్లు ఉన్నాయండి. కాబట్టి రేపు మీకు అడిగేది ఇలాంటి అంశాలే అండి. కాబట్టి అలస్కాలో ఎస్కిమోలు దేని చేశారంటే ఈ యొక్క గ్రీన్ పీస్ అనే ఉద్యమాన్ని చేపట్టారు. ఎందుకు ఈ యొక్క గ్రీన్ పీస్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయిందంటే అమెరికా ఈ యొక్క అలస్కాలో అణు పరీక్షలను జరిపింది ధ్రువ ప్రాంతాల వద్ద. ఈ యొక్క ధ్రువ ప్రాంతాల వద్ద ఈ యొక్క అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఎస్కిమోలు చేపట్టిన ఉద్యమాన్ని ఏమని పిలుస్తారంటే గ్రీన్ పీస్ మూవ్‌మెంట్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ యొక్క ఎస్కిమోలు అంటే ఏంటంటే ఎస్కిమో అంటే అర్థం ఏంటంటే మంచు బూట్లు కలిగిన వ్యక్తి అని ఒకటి. రెండవది పచ్చి మాంసాన్ని తినేవాడని కూడా అంటారు. మరి ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే 5000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఆసియా ఖండంలో ఈ యొక్క రష్యా దేశంలోని ఈ యొక్క సైబీరియా ప్రాంతం నుంచి బేరింగ్ జలసంధిని దాటి ఈ యొక్క అలస్కా, కెనడా మరియు గ్రీన్లాండ్ వంటి ప్రాంతాల్లో స్థిరపడ్డారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వీళ్ళకు సంబంధించిన ప్రధానమైన అంశాలు, వీళ్ళు చేపట్టిన ఉద్యమాలు ఇలా ఉన్నాయండి. కాబట్టి చూడండి ఎంత హిస్టరీని ఉందో, వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి ఎలా ఇన్ఫర్మేషన్ ఉందో. ఇది ఇంతవరకు అలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఏంటి ఆ విషయం అంటే ఈ యొక్క అణు పరీక్షలకు సంబంధించి మనకు సంబంధించిన విషయాలు అలా చెప్పేశాం. అమెరికాలో జరిగే విషయాలు చెప్పేశాం. ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఏంటంటే ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్ టైం, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం.
రెండవ ప్రపంచ యుద్ధం అండి. సెకండ్ వరల్డ్ వార్ అంటున్నాం కదా మనం. సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసి రెండవ ప్రపంచ యుద్ధం. ఈ యొక్క సెకండ్ వరల్డ్ వార్ టైంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. ఈ యొక్క సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండవ ప్రపంచ యుద్ధం. సార్ జనరల్గా అమెరికాకు సంబంధించిన కొన్ని నౌకలను వచ్చేసి ఏం చేసింది అంటే జపాన్ యుద్ధ నౌకలు ముంచేశాయి. అంతవరకు అమెరికా ఎంటర్ కాలేదండి సెకండ్ వరల్డ్ వార్లో. జర్మనీకి తర్వాత వచ్చేసి కొన్ని దేశాలు ఇలా ఇటలీ తర్వాత ఇలా దేశాలని ఒకదానికొకటి గొడవ పడుతున్నాయి. ఇంగ్లాండ్ కానీ తర్వాత రష్యా కానీ ఇలా. మరి అమెరికా ఎందుకు ఎంటర్ అయిందంటే సెకండ్ వరల్డ్ వార్లో పెరల్ హార్బర్, ఈ యొక్క పెరల్ హార్బర్లో ఉన్న అమెరికా యుద్ధ నౌకలను పెరల్ హార్బర్ ఈ యొక్క పెరల్ హార్బర్లో ఉన్న యుద్ధ నౌకలను ఈ యొక్క జపాన్ యుద్ధ నౌకలు వచ్చేసి ముంచేశాయి. ఎవరికి సంబంధించినవి అండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన నౌకలను, అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలని జపాన్ యుద్ధ నౌకలు ముంచేశాయండి. జపాన్ యుద్ధ నౌకలు ముంచేశాయి. పెరల్ హార్బర్లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన నౌకలని జపాన్ యుద్ధ నౌకలు ముంచేశాయి. ఫలితంగా అమెరికా ఏమైందంటే ఎంటర్ ఇంటూ సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ యొక్క అమెరికా ఎంటర్ అయిందండి. ఎంటర్ అయిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సెకండ్ వరల్డ్ వార్లో లొంగిపోయాయి. కానీ ఆసియా ఖండంలో ఈ యొక్క జపాన్ మాత్రము లొంగిపోలేదండి. మరి వెంటనే జపాన్కు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది అమెరికా, మీరు వచ్చేసి త్వరగా లొంగిపోవాలి అని. కానీ జపాన్ లొంగిపోలేదు. వెంటనే 1945 సంవత్సరం 1945 ఆగస్ట్ 6న, ఆగస్టు 6వ తారీఖు 1945 ఆగస్టు 6వ తారీఖునండి. 1945 ఆగస్టు 6న అమెరికాకు సంబంధించిన బాంబర్స్, మరి ముఖ్యంగా ఆ బాంబర్ పేరు ఏం పేరంటే లిటిల్ బాయ్ అనే బాంబర్. లిటిల్ బాయ్ అనే బాంబర్. ఈ లిటిల్ బాయ్ అనే దాన్ని ఎక్కడ వేశారంటే హిరోషిమా పట్టణంపై వేయడం జరిగింది. జపాన్ దేశంలోని హిరోషిమా నగరంపై అమెరికా ఏ సంవత్సరంలో అణుబాంబు దాడి జరిపింది అని రేపు మీ క్వశ్చన్ అడుగుతాడండి. కాబట్టి హిరోషిమా నగరం ఇది జపాన్ దేశంలో ఒక ప్రముఖమైన నగరం అండి. హిరోషిమా నగరం యొక్క హిరోషిమా నగరంపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ సంవత్సరంలో అణుబాంబు దాడి చేసిందంటే 1945 ఆగస్టు 6న ఈ యొక్క లిటిల్ బాయ్ అనే దాన్ని డిశ్చార్జ్ చేసిందండి. లిటిల్ బాయ్ అనే బాంబర్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఫలితంగా వచ్చేసి సుమారుగా ఏంటంటే 66,066,000 మంది పైబడి చనిపోవడం జరిగిందండి. 66,066,000 మంది పైబడి చనిపోయారు. తర్వాత అయినా కూడా జపాన్ లొంగిపోలేదండి. ఫస్ట్ టైంతో వేసినా కూడా. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే 1945 ఆగస్టు 9వ తారీఖున, ఆగస్టు 9ని కూడా సెకండ్ టైం రెండవసారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ఫ్యాట్ మ్యాన్ అనే బాంబర్ని వేయడం జరిగింది. ఫ్యాట్ మ్యాన్ అనే బాంబర్ని వేయడం జరిగిందండి. 1945 ఆగస్టు 9న ఫ్యాట్ మ్యాన్ అనే బాంబర్ని మళ్ళీ సెకండ్ టైం. మరి ఈసారి జపాన్లో ఏ నగరంపై వేశారంటే నాగసాకి పట్టణంపై అండి. నాగసాకి పట్టణంపై అణుబాంబు దాడి జరిగింది. దీంట్లో కూడా సుమారుగా 30,000 మంది పైబడి చనిపోవడం జరిగింది. ఇలా అణు పరీక్షలు జరిగాయండి. 1945 ఆగస్టు 6న లిటిల్ బాయ్ అనే హిరోషిమా నగరంపై అమెరికా దాడి చేసింది, అణుబాంబు దాడి. 1945 ఆగస్టు 9న వచ్చేసి ఫ్యాట్ మ్యాన్ అనే బాంబర్ని నాగసాకి పట్టణంపై ఎవరేశారండి? ఇవన్నీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు జపాన్పై డిశ్చార్జ్ చేయబడిన అటామిక్ బాంబర్స్ ఇవి. దీని ఫలితంగా జపాన్ లొంగిపోవడం జరిగిందండి. ఇది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇలాంటి అంశాలు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే అటామిక్ అంటే అణు ప్రమాదాలకు సంబంధించిన అంశాలండి. అణు ప్రమాదాలు
తర్వాత మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే రసాయన ప్రమాదాలకు సంబంధించిన కెమికల్ యాక్సిడెంట్స్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పుకోవాలండి. రసాయన ప్రమాదాలు, రసాయన ప్రమాదాలు అంటారు, వీటిని కెమికల్ యాక్సిడెంట్స్ అంటారు. కెమికల్ యాక్సిడెంట్స్ అంటే రసాయన ప్రమాదాలు అంటారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కెమికల్ యాక్సిడెంట్స్ అంటే రసాయన ప్రమాదాలు అంటారు. ఈ కెమికల్ యాక్సిడెంట్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దామండి. ఈ యొక్క రసాయన ప్రమాదాలు కెమికల్ యాక్సిడెంట్స్ అంటున్నాం. కెమికల్ యాక్సిడెంట్స్ అంటే రసాయన ప్రమాదాలు, వీటికి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఓకేనా అండి? ఎస్, ఓకే. రసాయన ప్రమాదాలు కెమికల్ యాక్సిడెంట్స్ అంటున్నామండి. ఈ యొక్క రసాయన ప్రమాదాలు కెమికల్ యాక్సిడెంట్స్ ఏమేమి జరిగాయో ఒకసారి చూడండి. ప్రధానంగా ఈ యొక్క రసాయన ప్రమాదాల్లో కెమికల్ యాక్సిడెంట్స్లో వచ్చేసి వన్ ఈజ్ రసాయన ప్రమాదాలు కెమికల్ యాక్సిడెంట్స్ అన్నప్పుడు 1984 డిసెంబర్ 2 డాష్ 1984 డిసెంబర్ 3 అంటే 1984 డిసెంబర్ 2 నుంచి 1984 డిసెంబర్ 3 వరకు జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి ఏంటండి? ఇది భోపాల్ గ్యాస్ ఉదంతం అంటారు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటారండి. భోపాల్ గ్యాస్ ఉదంతం, భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించిన విషయాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామండి. 1984 డిసెంబర్ 2, 1984 డిసెంబర్ 3 అంటే 1984 సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖున, అంటే అర్ధరాత్రి అండి. అర్ధరాత్రి స్టార్ట్ అయింది, అది అలానే కంటిన్యూగా డిసెంబర్ 3 వరకు కొనసాగిందండి. భోపాల్ గ్యాస్ ఉదంతం అంటే ఇది గ్యాస్ లీక్ అనమాట. ఏంటండి ఇన్సిడెంట్? ఏంటండి? గ్యాస్ లీక్. గ్యాస్ లీక్ అండి, గ్యాస్ లీక్. ఇది ఇక్కడ చూడండి, ఒక విషయం ఏంటంటే గ్యాస్ లీక్ జరిగిందండి 1984 డిసెంబర్ 2, 1984 డిసెంబర్ 3 భోపాల్ గ్యాస్ ఉదంతం అనేది. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి విషయాలు ఏంటంటే ముఖ్యంగా గ్యాస్ లీక్ అయింది కదండి, ఎక్కడి నుంచి ఏంటి దీని యొక్క విషయాలు చూడండి ఒకసారి. 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి, 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి వచ్చేసి 1984 డిసెంబర్ 2 మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భోపాల్ నగరంలో ఈ యొక్క యూనియన్ కార్బైడ్ అనే కంపెనీ, యూసీఐఎల్ అంటారు, యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, యూసీఐఎల్. యూసీఐఎల్ అంటే యూనియన్ కార్బైడ్, యూనియన్ కార్బైడ్ కంపెనీ లిమిటెడ్, యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ నుంచి వచ్చేసి ఏంటంటే గ్యాస్ లీక్ అయిందండి. ఇది ఇక్కడ విషయం చూడండి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది అంటాడు. భోపాల్ గ్యాస్ ఉదంతం అనేది 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి స్టార్ట్ అయ్యి గ్యాస్ లీక్ అయ్యి మరి ఎప్పటి వరకు అండి? 1984 డిసెంబర్ 3 అంటే డిసెంబర్ 2 నుంచి 3వ తారీఖు వరకు ఈ యొక్క గ్యాస్ లీక్ అనేది అలానే కంటిన్యూ అయిపోయింది. ముఖ్యంగా ఇది యొక్క యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనేది ఏ కంపెనీ అండి? ఇది పెస్టిసైడ్స్ కంపెనీ అండి. ఇది ఈ పెస్టిసైడ్స్ కంపెనీ నుంచే ఈ యొక్క గ్యాస్ లీక్ అయింది. ముఖ్యంగా ఏ గ్యాస్ లీక్ అయింది అంటే ఎంఐసి అనే వాయువు రిలీజ్ అయింది. ఎంఐసి స్టాండ్స్ ఫర్ మిథైల్ ఐసోసైనేట్ అనే వాయువు రిలీజ్ అయిందండి. ఎంఐసి అంటే మిథైల్
ఐసోసైనేట్ మిక్ అనే వాయువు అనే గ్యాస్ లీక్ అయిందండి. కాబట్టి 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి తర్వాత డిసెంబర్ 3 వరకు ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది, భోపాల్ గ్యాస్ లీక్ అనేది జరిగింది. మరి ఏ కంపెనీ నుంచి ఈ యొక్క విషవాయువులు వెలువడ్డాయంటే యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, యూసీఐఎల్ అనే కంపెనీ. ఈ యొక్క యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ఇది ప్రధానంగా ఏంటంటే పెస్టిసైడ్స్కి సంబంధించిన కంపెనీ అండి. ఈ యొక్క పెస్టిసైడ్స్కి సంబంధించిన ఈ కంపెనీ నుంచే రిలీజ్ అయింది. ఏ రకమైన గ్యాస్ లీక్ అయిందండి? మిథైల్ ఐసోసైనేట్, ఎంఐసి స్టాండ్స్ ఫర్ మిథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ రిలీజ్ కావడం జరిగింది. మరి జనరల్గా బేసికల్గా ఈ యొక్క యూనియన్ కార్బైడ్ కంపెనీ లిమిటెడ్ని యూసీసీ అంటే యూసీసీ అన్నారు, యూనియన్ కార్బైడ్ కంపెనీ, యూసీసీ అనేవాళ్ళు. ఈ యొక్క యూసీసీ కంపెనీ ఎవరు ఏర్పాటు చేశారండి? ఇది 1969లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన వాళ్ళు ఏర్పాటు చేశారండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీ అండి ఇది. 1969లో ఎక్కడ ఏర్పాటు చేశారు? మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భోపాల్ నగరంలో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేసింది? ఇది ఇండియన్స్ది కాదండి, ఇది అమెరికన్స్ కంపెనీ ఇది. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అంటున్నాం. యూసీఎల్ అంటే యూనియన్ కార్బైడ్ కంపెనీ లిమిటెడ్, ఇండియా లిమిటెడ్ అంటున్నాం. ఇది బేసికల్గా 1969లో యూసీసీ అంటే యూనియన్ కార్బైడ్ కంపెనీగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఏర్పాటు చేశారు భోపాల్ నగరంలో. దీని మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి వారెన్ ఆండర్సన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వారెన్ ఆండర్సన్, ఈ యొక్క వారెన్ ఆండర్సన్ వచ్చేసి ప్రధానంగా దీని మేనేజింగ్ డైరెక్టర్ అండి. అధికారిక లెక్కల ప్రకారం వచ్చేసి ఇక్కడ ఏంటంటే 8,000 అండి, 8,000 మంది దాకా చనిపోయారు. 8,000. ఈ డిజాస్టర్లో ఎంతమంది చనిపోయారండి? ఈ డిజాస్టర్లో 8,000 మెంబర్స్, 8,000 మంది దాకా చనిపోయారండి. 8,000 మంది దాకా చనిపోవడం జరిగింది. 8,000. ఇది వచ్చేసి 2006లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన వర్డిక్ట్ అండి, వాదనను బట్టి దీని యొక్క వారి యొక్క ఎవిడెన్స్, అఫీషియల్ ఎవిడెన్స్ అన్నమాట. ఈ యొక్క అఫీషియల్ ఎవిడెన్స్ ప్రకారం 2006లో అఫీషియల్ ఎవిడెన్స్ ప్రకారం ఎంతమంది చనిపోయారండి? 8,000 మంది చనిపోయారు ఈ ఇన్సిడెంట్లో. అందువల్ల దీని ఏమంటారంటే ఇట్ ఈస్ ద వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ అంటారు. It is the worst chemical accident in the world అంటారు. ప్రపంచంలో వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ వచ్చేసి భోపాల్ గ్యాస్ ట్రాజడీ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భోపాల్ గ్యాస్ ట్రాజడీ వచ్చేసి అత్యంత ప్రమాదకరమైందండి, వర్స్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ అండి. ఎప్పుడు జరిగింది ఇది? 1984 డిసెంబర్ 2న. మరి ఎప్పటి వరకు అండి? 3rd వరకు, నెక్స్ట్ డే వరకు. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ వచ్చేసి వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ అండి. మరి ఎక్కడ గ్యాస్ లీక్ అయింది? ఏంది ప్రధానమైన కారణం ఏంటంటే గ్యాస్ లీకేజ్ కావడం. మరి ఏ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అయింది అంటే యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీని. ఇది ఒక పెస్టిసైడ్స్ కంపెనీ అండి. తర్వాత గ్యాస్ లీక్ అయిందంటే ఏ రకమైన గ్యాస్ రిలీజ్ అయింది అంటే మిథైల్ ఐసోసైనేట్, మిక్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కంపెనీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన కంపెనీ అండి ఇది. 1969లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయిన భోపాల్ నగరంలో ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని భోపాల్ గ్యాస్ ట్రాజడీని, భోపాల్ గ్యాస్ ఉదంతం అంటారండి. మరి దీనికి ప్రధానంగా ఫౌండర్ వచ్చేసి ఎవరంటే వారెన్ ఆండర్సన్ అన్న విషయాన్ని మీరు గుర్తు. వారెన్ ఆండర్సన్. మరి యాజ్ పర్ అఫీషియల్ స్టాటస్ ప్రకారం, అఫీషియల్ ఎవిడెన్స్ ప్రకారం 2006 అఫీషియల్ ఎవిడెన్స్ ప్రకారం మరి ఈ డిజాస్టర్లో, ఈ కెమికల్ డిజాస్టర్లో ఎంతమంది చనిపోయారంటే 8,000 పీపుల్స్ వర్ కిల్డ్ బై దిస్ డిజాస్టర్. ఈ కెమికల్ ఇన్సిడెంట్లో 8,000 మంది దాకా చనిపోవడం జరిగింది. ఇట్ ఈస్ ద వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇది ఇంతవరకు. తర్వాత ఈ కంపెనీని ఎవరికి ఇచ్చారంటే డోవ్ అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. డోవ్ కంపెనీకి, డోవ్ కెమికల్ కంపెనీ. డోవ్
కెమికల్ కంపెనీ దీన్ని ఓవర్‌టేక్ చేసిందండి. డవ్ కెమికల్ కంపెనీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుందన్న విషయాన్ని తర్వాత క్రమంలో ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి దీన్ని? తర్వాత వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్న కంపెనీ వచ్చేసి డవ్ కెమికల్ కంపెనీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునింది. దేన్ని అండి? ఈ యొక్క యూసీఐఎల్‌ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది విషయం. ఓకేనా అండి? ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? డవ్ అనే కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇట్ ఈస్ ద వరస్ట్ కెమికల్ యాక్సిడెంట్ ఇన్ ద వరల్డ్. ఇప్పటికీ కూడా డిజబుల్డ్ పర్సన్స్ అండి. ఏదో ఒకటి లోపం. ఆ చేతులు సరిగా లేకపోవడము, కళ్ళు సరిగా లేకపోవడము, తర్వాత వచ్చేసి ఏదో ఒకటి లోపం డిజబిలిటీ. కాబట్టి ఇంత చూడండి ఇప్పటికీ కూడా కొంతమందికి వచ్చేసి ఈ యొక్క కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇవ్వలేదండి. ఇప్పటికీ అలానే కొనసాగుతూనే ఉంది. ఇంత దారుణాతి దారుణం. ఇంత హేయమైన చర్య అండి ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఇది జనరల్‌గా మనం చెప్పాల్సిన ముఖ్యమైన అంశాలు. ఓకే. ఇంకొకటి ఏంటంటే చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్. ఈ యొక్క చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందని మీకు క్వశ్చన్ అడుగుతాడండి. చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్. ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు సంభవించింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ క్వశ్చన్లు పడతాయండి. ఇట్ ఈజ్ నాట్ ఏ కెమికల్ యాక్సిడెంట్, ఇట్ ఈజ్ ఏ న్యూక్లియర్ యాక్సిడెంట్. కాబట్టి జనరల్‌గా మనం అక్కడ చెప్పాలి. బై మిస్టేక్ ఇక్కడ చెప్తున్నా అండి. మీరు దాని గురించి వేరే విధంగా అనుకోవద్దు. ఈ యొక్క చెర్నోబిల్ కెమికల్ యాక్సిడెంట్ చెర్నోబిల్ అణు ప్రమాదం అంటారండి. ఈ యొక్క చెర్నోబిల్ అణు ప్రమాదానికి సంబంధించిన విషయాలు చూడండి. ఈ యొక్క చెర్నోబిల్ అటామిక్ యాక్సిడెంట్ ఆర్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు సంభవించిందంటే 1986 సంవత్సరం ఏప్రిల్ 26 అండి. ఏప్రిల్ 26 ఈ డేట్లు గుర్తుపెట్టుకోవాలండి. ఇదే మీకు అడిగేది ఎక్కువ. ఇయరు, డేట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైన ఇన్సిడెంట్స్ అనేవి. చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ ఆర్ చెర్నోబిల్ అటామిక్ యాక్సిడెంట్ ఇట్ వాజ్ అకర్డ్ ఇన్ 1986 ఏప్రిల్ 26. కాబట్టి 1986 సంవత్సరం ఏప్రిల్ 26వ తారీఖున చెర్నోబిల్ అణు యాక్సిడెంట్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఈ న్యూక్లియర్ యాక్సిడెంట్లో వచ్చేసి ఈ యొక్క చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్లో వచ్చేసి ఏం జరిగింది అనే దానిపై ఒకసారి చూడండి. చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్, చెర్నోబిల్ అణు ప్రమాదం. ఇది ఇయర్ ఎప్పుడండి? 1986. డేట్ ఎప్పుడండి? మంత్ వచ్చేసి ఏప్రిల్ 26న. ఇది జనరల్‌గా ఇది ఎక్కడ అంటే ఉక్రెయిన్ అండి. ఉక్రెయిన్‌లో ఉంటుందండి ఇది. జనరల్‌గా సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఎస్ఎస్ఆర్ అంటే ఏంటంటే సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌లో రష్యా సోవియట్ యూనియన్ అంటారు కదండి. సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌లో ఈ యొక్క ఉక్రెయిన్ ప్రాంతంలో ఈ యొక్క చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. మరి ప్రస్తుతం ఈ యొక్క ఎస్ఎస్ఆర్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేది 1991 సంవత్సరంలో ఈ యొక్క 15 రిపబ్లిక్‌గా డివైడ్ అయిపోయిందండి. 15 రిపబ్లిక్స్‌గా స్ప్లిట్ అయిపోయింది. ఇలా 15 రిపబ్లిక్స్‌గా స్ప్లిట్ కావడం 15 రిపబ్లిక్‌గా 1991లో 17 రిపబ్లిక్‌గా స్ప్లిట్ అయిపోయిందండి. స్ప్లిట్ అయిన తర్వాత ఈ యొక్క ఉక్రెయిన్ అనేది కూడా ఒక దేశంగానే పరిగణించబడుతుంది. కాబట్టి ప్రస్తుతం వచ్చేసి ఇది రష్యాలో లేదండి. ఎక్కడ ఉంది అంటే ఉక్రెయిన్ దేశంలో ఉంటుంది ఈ యొక్క చెర్నోబిల్ అనే ప్రాంతం. ఈ యొక్క చెర్నోబిల్ అటామిక్ యాక్సిడెంట్ ఆ న్యూక్లియర్ యాక్సిడెంట్ ఏ సంవత్సరంలో సంభవించిందని క్వశ్చన్ అడిగితే 1986 ఏప్రిల్ 26న జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్సిడెంట్లో వచ్చేసి సుమారుగా ఒక 70 మెంబర్స్ అంటే 70 మంది పైబడి ఈ యొక్క ఇన్సిడెంట్లో చనిపోవడం జరిగిందనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఇది ఇలా విషయాలు. రీసెంట్‌గా మీకు అందరికీ తెలిసిన విషయమే అండి. రీసెంట్‌గా వచ్చేసి విశాఖపట్నం అండి. ఈ యొక్క విశాఖపట్నంలో కూడా ముఖ్యంగా విశాఖపట్నం అండి. ఈ యొక్క విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్
ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ అండి ఇది. ఈ యొక్క ఎల్జీ పాలిమర్స్ లిమిటెడ్ అంటారు దీన్ని. ఈ ఎల్జీ పాలిమర్స్ లిమిటెడ్లో కూడా మరి ముఖ్యంగా ఎప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్ అంటే ఎల్జీ పాలిమర్స్ కెమికల్ యాక్సిడెంట్. ఎల్జీ పాలిమర్స్ కెమికల్ యాక్సిడెంట్. ఈ ఎల్జీ పాలిమర్స్ కెమికల్ యాక్సిడెంట్ అనేది ఎల్జీ పాలిమర్స్ కెమికల్ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరిగింది? ఇది ఇన్సిడెంట్ ఎప్పుడంటే 2020 సంవత్సరం మే 7 నండి. 2020 మే 7న ఈ యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్. ఇది కూడా ఎవరిదంటే ఈ కంపెనీ వచ్చేసి ఏదంటే సౌత్ కొరియా కొలాబరేషన్ అండి. సౌత్ కొరియా కొలాబరేషన్ ఈ కంపెనీ ఎల్జీ పాలిమర్స్. ఇక్కడ కూడా మరి ముఖ్యంగా ఏంటంటే 2020 మే అంటే మార్చి నుంచి ఏం చేశారండి? కోవిడ్ వచ్చింది. కోవిడ్-19 ఈ యొక్క పాండమిక్ డిసీజ్, మరి ముఖ్యంగా కోవిడ్, ఈ యొక్క కరోనా అనేది వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క విలయతాండం చేసింది. ఈ సమయంలో కొన్ని కెమికల్ ఫ్యాక్టరీలు కానీ అటామిక్ ప్లాంట్స్ కానీ ఎక్కడెక్కడని బంద్ చేశారు. మరి ఈ యొక్క ఎల్జీ పాలిమర్స్ కూడా మరి క్లోజ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని టాక్సిక్ ఆసిడ్స్ వచ్చేసి ఏమయ్యాయంటే బంద్ చేయడం వల్ల, పూర్తిగా బంద్ చేయడం వల్ల కొంచెం లీక్ కావడం, దీని ఫలితంగా సుమారుగా 11 మంది చనిపోయారండి. 11 మెంబర్స్, 11 మంది దాకా చనిపోయారండి ఈ ఇన్సిడెంట్లో. ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ ఎవరిది? ఇది కంపెనీ అండి సౌత్ కొరియాకు సంబంధించిన ఈ యొక్క ఎల్జీ పాలిమర్స్ లిమిటెడ్ అనేది. ఎల్జీ పాలిమర్స్ కెమికల్ యాక్సిడెంట్ అనేది ఎక్కడ జరిగిందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో, మరి విశాఖపట్నం నగరంలోని వెంకటాపురంలో ఈ యొక్క ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఇన్సిడెంట్ ఇయర్ ఎప్పుడంటే 2020 మే 7 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్సిడెంట్లో ఎంతమంది చనిపోయారంటే 11 మెంబర్స్, 11 మంది దాకా చనిపోయారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశాలు. ఓకేనా అండి? ఇది ప్రధానమైన అంశాలు. ఇవి ఇంతటితో కెమికల్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో అటామిక్ యాక్సిడెంట్స్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకొక కొన్ని విషయాలు చెప్తానండి మీకు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే జనరల్గా హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ సిటీ యొక్క హైదరాబాద్ సిటీ నగర శివార్లలో పెద్ద ఎత్తున కెమికల్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేశారండి. కెమికల్ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్, ఫార్మా అండ్ డ్రగ్స్, ఫార్మా ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ నగరం యొక్క నగర శివార్లలో ఈ యొక్క కెమికల్ ప్లాంట్స్ అండ్ ఆల్సో ఫార్మా ఇండస్ట్రీస్ అంటే ఈ యొక్క డ్రగ్ ఇండస్ట్రీస్లో పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫలితంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఏమవుతుందంటే కంటామినేషన్ జరుగుతుందండి. కంటామినేషన్ అంటే యొక్క అపరిశుభ్రం అవుతుందండి. మొత్తం ఎన్విరాన్మెంట్ వచ్చేసి కంటామినేషన్ జరుగుతుంది, అపరిశుభ్రంగా మారిపోతుంది. ఎన్విరాన్మెంట్ అనేది అపరిశుభ్రంగా మారిపోతుందండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి అనేక రకాలైన పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రధాన పరిశ్రమలు అన్నప్పుడు ఈ యొక్క బయలాజికల్ ఈ లిమిటెడ్, తర్వాత ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెట్రోకెమికల్ పరిశ్రమలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి అనేక రకాలైన పరిశ్రమలు హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేశారు. ఈ పారిశ్రామిక వ్యర్థాలను, ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ని వచ్చేసి మరి మూసీ నదిలో కలుపుతున్నారు. ఫలితంగా ఏమవుతుందంటే ఈ యొక్క పర్యావరణం వచ్చేసి మొత్తం వచ్చేసి ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవుతుంది. నది పొల్యూట్ అయిపోయింది, మూసీ నది. ఒకప్పుడు కుతుబ్ షాహీల పరిపాలనా కాలంలో ఈ యొక్క మూసీ నది వచ్చేసి ఏంటంటే పరిశుభ్రమైన నీరు, త్రాగునీరు అందించేది హైదరాబాద్ నగరానికి, ముఖ్యంగా భాగ్యనగరానికి. తర్వాత కాలంలో ఈ యొక్క హైదరాబాద్ నగర శివార్లలో పెద్ద ఎత్తున ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చేసి ఈ యొక్క రసాయన పరిశ్రమలను, పెట్రోకెమికల్ పరిశ్రమలను,
తర్వాత ఫార్మా ఇండస్ట్రీస్‌ని, తర్వాత డ్రగ్ ఇండస్ట్రీస్‌ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అనేక రకాలైన హ్యూజ్ ఇండస్ట్రీస్‌ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఇండస్ట్రీస్‌లో తయారయ్యే యొక్క వ్యర్థాలను, ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్‌ని ముఖ్యంగా ఈ యొక్క మూసీ నదిలో కలపడం వల్ల మూసీ నది వచ్చేసి ముఖ్యంగా ఎలా ఉందంటే అత్యంత అపరిశుభ్రంగా మారిపోయిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ అందువల్లనే హైదరాబాద్ నగరాన్ని ఏమంటారంటే, హైదరాబాద్ నగరాన్ని బల్క్ డ్రగ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బల్క్ డ్రగ్. బల్క్ డ్రగ్ ఆఫ్ ఇండియా అని వన్ ఈజ్ బల్క్ డ్రగ్ ఆఫ్ ఇండియా అంటారు. వన్ ఈజ్ ఇంకొకటి ఏమంటారంటే వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి బల్క్ డ్రగ్ ఆఫ్ ఇండియా అని, రెండవది వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఇలా 2 రకాలైన పేర్లతో పిలుస్తారు ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని. ఇక్కడ భారత్ బయోటెక్ లిమిటెడ్ గాని, తర్వాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కానీ, బయోలాజికల్ ఈ లిమిటెడ్ గాని, అరబిందో ఫార్మా కానీ, మరి నెక్స్ట్ వన్ షాపూజీ బయోటెక్ షాపూర్ ఫలోంజీ బయోటెక్ పార్క్ అని ఇలా ఎన్నో బయో కెమికల్ ప్లాంట్స్, తర్వాత వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ ఇండస్ట్రీస్‌ని పెద్ద ఎత్తున హైదరాబాద్ నగర శివారులో ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇలా ఎన్నో రకాలైన అంశాలు మనకి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్ అండ్ ఆల్సో ఫార్మా ఇండస్ట్రీస్, తర్వాత వీటికి సంబంధించిన ఇన్సిడెంట్స్‌కు, వాటికి సంబంధించిన అంశాలు టోటల్ ఇన్ఫర్మేషన్ కాంప్రహెన్సివ్‌గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఇలాంటి అంశాలన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్‌తో నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? ఓకే. థాంక్ యూ.